హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మిల్ మేకర్ పకోడీ ఏ విధంగా వేసుకోవాలో చూడబోతున్నాము. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా. మిల్ మేకర్ పకోడీకి మనం ముందుగానే మిల్ మేకర్ని ఉడకబెట్టేసుకున్నాము. కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసేసుకోవాలి. సో వాటిని నీళ్ళంతా వాచేసి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిల్ మేకర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి, అలానే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాం మనం. కార్న్ఫ్లోర్ అనేది మనకి ఆ క్రిస్పీనెస్ అని ఇస్తుందన్నమాట ఈ పకోడీకి. సో అందుకనే 2 స్పూన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోకి కారం వేసుకోవాలి. సో కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాము. ఎక్కువగా వేసుకుంటే కొంచెం కారంగా ఉంటుంది కదా, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనం జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. అలానే బియ్యం పిండి కూడా వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ కూడా వేయలేదు, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము. దాని తర్వాత ఇంకొకటి గరం మసాలా వేసుకున్నాము. సో ఈ మసాలా వచ్చేసి హోమ్ మేడ్ అనమాట. సో అందుకని అలాగా మనకి వాటర్ ఫామ్లో కొంచెం పేస్ట్ లాగా అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ లెమన్ తీసుకుంటే సరిపోతుంది, ఫుల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో కన్సిస్టెన్సీ మనకి తెలిసిందే, ఏ పకోడీ వేసుకున్నా సరే కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. సో ఈ విధంగా ఉండాలి, మనకి వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ విధంగా కలుపుకొని ఈ పిండి కొంచెం తీసుకుని టేస్ట్ చేయండి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు, ఒకవేళ కారం కూడా అస్సలు లేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట. అలా మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. సో ఈలోపు మనం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. సో ఆయిల్ అయితే ఓవర్ హీట్ అవ్వకూడదు, జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది కాస్త వేడిన తర్వాత ఈ పకోడీని అంటే మిల్ మేకర్ని అంతా కూడా మనం ఇలాగ ఒకటొకటి దీంట్లోకి వేసేసుకోవాలి. సో కొంతమందికి చేతితో వేయడానికి భయంగా ఉంటుంది కదా, సో అందుకని అలాంటప్పుడు స్పూన్ తోటి ఒకటొకటి అలా వేసుకోవచ్చు అనమాట, ఏమీ అవ్వదు. సో ఇలా వేసేసుకొని ఇంకా సిమ్ టు మీడియంలో ఉంచుకొని చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా వాచేసి తీసుకోవాలి. సో అంతేనండి, మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మనకి మిల్ మేకర్ అనేది స్టార్టింగే ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి దాంట్లో అయితే ఇంకే ప్రాబ్లం లేదు, జస్ట్ మనం ఫ్రై చేసుకోవడమే. సో టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలాగ ఏదైనా ఒక సాస్లోకి డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.